హాయ్ ఫ్రెండ్స్, నేను యోషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. చూసారుగా ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగొచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందామండి. దీంట్లోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. నేను 2 కేజీలు చికెన్కి చెప్పాను, మీరు చూసుకొని తీసుకోండి ఆయిల్. అలాగే దీంట్లోనే చెక్క, లవంగాలు, 4 యాలకులు వేసుకొని లైట్గా ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకటి చిన్నది వేసుకుంటున్నాను నేను, చిన్న సైజు ఉల్లిగడ్డ. మనం చేస్తుంది గ్రేవీ చికెన్ కాబట్టి నేను దాన్ని మిగతావి పేస్ట్ పట్టుకున్నాను, అందుకని దీంట్లో ఒక్కటే వేసా. అలాగే పచ్చిమిర్చి 4 సన్నగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే దీంట్లో 4 రెమ్మల కరివేపాకు కూడా ఫ్రై అయింది. అలాగే దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర తిరమాతలు వేయటం వల్ల ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 2 కేజీల చికెన్కి 1.5 తీసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేలోపు 3 పెద్ద సైజు టమాటాలు, 4 ఉల్లిగడ్డలు చిన్న సైజువి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా కొంచెం చూసుకొని వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇది కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసుకుందామండి. ఈ పేస్ట్ వేయటం వల్లనే ఈ చికెన్ గ్రేవీ వస్తుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇలా చికెన్ గ్రేవీ కర్రీ కావాలి అంటే ఖచ్చితంగా మిక్సీ ఇలా పట్టుకొని చేసుకోవాలి. దీంట్లో ఇలా పచ్చివాసన పోయేలా ఇది మొత్తం ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేలా దీంట్లో మనం చికెన్ వేసుకుందామండి. పేస్ట్లో ఈ చికెన్ని నేను 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఈ చికెన్లో వాటర్ ఏమీ లేకుండా మొత్తం చికెన్ అంతా ఇలా వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం కలుపుకుందామండి. గ్రేవీలో ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. ఇందాక పేస్ట్లో కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. అలాగే దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇవి 2 బాగా కలిసేలా మొత్తం చికెన్ అంతా బాగా కలుపుకుందామండి. ఇదంతా ఇలా బాగా కలిపి పెట్టేసుకుందాం. అలాగే చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం. అలా పెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది. అలాగే ఒకసారి ఇది తీసి చూద్దామండి. ఇలా కొంచెం వాటర్ వస్తూ ఉంది కదా, ఈ చికెన్ ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లోనే 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. కారం మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఎందుకు కారం వేసాను అంటే అప్పుడే ఈ చికెన్కి కారం అంతా బాగా పడుతుంది. ఇదంతా బాగా కలుపుకొని కాసేపు ఈ కారంలో ఇలాగే మనం వదిలేద్దామండి. అలాగే పారం కోడి కూరలో 3 టేబుల్ స్పూన్ కారం వేస్తే చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో అడిగారు, మీరు అంత తక్కువ కారం వేశారు, అదేం కారం సరిపోతుందని. అది నాటుకోడితో సమానంగా ఉంటుంది, అందుకని దానికి ఎక్కువ కారం పట్టదు. అయినా చాలా బాగుంది. ఈ చికెన్ ఇలా కలిపి పెట్టుకున్నాక దీని మీద మనం మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇలా ఉంది కదా, మనం దీంట్లోనే చూసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే మనం చికెన్ గ్రేవీ కర్రీ కదా వండుకుంటుంది, చూసుకొని వాటర్ పోసుకుందామండి. అలాగే చికెన్ మసాలా, గరం మసాలా వేయలేదు మీరు, అది బాగోదు అన్నారు. అన్నిట్లో వేయాల్సిన అవసరం లేదండి, కొన్ని వేయకుండా కూడా టేస్ట్ బాగుంటాయి. ఆ కూర చాలా బాగుంది. అలాగే నేను దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని ఈ చికెన్లో 4 స్పూన్లు కారం ఎందుకు వేసాను, ఆ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది. అలాగే అది కొంచెం టేస్ట్ ఈ చికెన్లా కాదు, ఈ చికెన్ కొంచెం అన్నీ వేస్తేనే టేస్ట్ వస్తుంది మసాలా. అదేనండి పారం కోడికి బాయిలర్కి ఉన్న తేడా. మనం దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లో మిగతా మసాలాలు వేసుకుందామండి. కొంచెం గరం మసాలా, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నారని అనకండి, మీరు అడిగారని చెప్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి,
అలాగే దీంట్లోనే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇవి మొత్తం వేసుకొని కొంచెం కలుపుకుందండి. మరి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి, లైట్గా కొంచెం అట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కలిసేలా కొద్దిసేపు ఇలా కలుపుకుందామండి. అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత తీర్చుద్దాం. ఇది బాగా వచ్చిందండి. ఇంతే, పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగా వచ్చింది. గ్రేవీ కూడా వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మనం దీన్ని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి. మీరందరూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారండి. అందరూ ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.